అందరికీ నమస్కారం. 15 సంవత్సరాలైంది మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం. కాంగ్రెస్లో అటువంటి వ్యక్తి సీఎం ఇంకా మళ్ళీ పుట్టాడో ఎవరికి తెలియదు, కానీ మన తెలుగు సీఎంలో రామారావు గారి తర్వాత నాకు అంత ఇష్టమైన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, 6 సంవత్సరాల సీఎంగా ఉన్నాడు. ప్రతి పేదవాడికి ఏం చేయాలో అన్నీ చేశాడు ఆయన. దాంట్లో నేను కూడా మా కుటుంబం కూడా ఒక పాత్ర. మా అమ్మగారికి హార్ట్ ఆపరేషను, నిజంగా చెప్తున్నాను, ఇంతమంది ఉండి కూడా మా అమ్మగారికి హార్ట్ ఆపరేషన్ చేయించలేకపోయినాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు తల్లికి ఆపరేషన్ హైదరాబాద్లో చేశారు. దగ్గర ఒక 7 lakhs అయింది. అంతా గవర్నమెంటే పెట్టింది. మేము ఇంటికి వచ్చేటప్పుడు ఛార్జీలు, ట్యాబ్లెట్స్ మొత్తం ఇచ్చి పంపించారు మాకు. ప్రైమ్ హాస్పిటల్ అయినా హైదరాబాద్లో మా అమ్మగారికి ఆపరేషన్ జరిగింది. ఆ రోజే మా కుటుంబం అంతా ఆయనకి చేతులెత్తి ముఖ్యం. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అంటే అంత పంచ ప్రాణాలు మాకు. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన అందం కానీ, ఆయనకు చురుకుదనం కానీ, ఆయన వస్త్రధారణం కానీ బ్రహ్మాండంగా ఉండేది. నిజంగా మహానుభావుడు చనిపోయినప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. ఆయన చనిపోయిన ప్లేస్కి పోయాను నేను. చాలా బాధ, వర్షము, కానీ ఆయన పూడ్చిపెట్టిన కాడికి పోయాను నేను. చాలా బాధపడినాను. మళ్ళీ అటువంటి మహానుభావుడు పుట్టాడా ఈరోజు ఏదో చూస్తామంటే ఆయన టక్కన గుర్తొచ్చాడు. రేపటికి 15 సంవత్సరాలు పూర్తి అయింది ఆయన చనిపోయి. మహానుభావుడు మళ్ళీ పుట్టుంటాడు. అటువంటి నాయకులు చాలా అరుదనమాట. నేను ఏ పార్టీకి సంబంధించిన చెప్పడం లేదు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నాడు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ ఉన్నా మన త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ 8 లక్షలు 9 కోట్ల మంది ప్రజలు ఎప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. ఆయనకి మనశ్శాంతిగా ఉండాలా, మళ్ళీ ఆయన పుట్టాలా, మన తెలుగు గడ్డ మీదే మళ్ళీ పుట్టాలా, అదే నేను అందరూ కోరుకుంటున్నాను. చాలా బాధగా ఉంది. మహానుభావుడు ఇంకా 4 రోజులు బతుకునింటే బాగుండి, ఇంకా పేద ప్రజలకు చేయాల్సిందన్నీ చేసి ఉంటాడు ఆయన. సరే, దేవుడు తీసుకొని పోయాడు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలా. ఆయన మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లోనే, మన తెలుగు తేజంలో ఆయన మళ్ళీ పుట్టాలని మీ అందరి తరపున, నా తరపున నేను కోరుకుంటున్నాను. నమస్కారం.